పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి బుద్ధిగా మన ముందు ఉంచినటువంటి వరలక్ష్మి గారిని మనసారా అభినందిస్తున్నాను. ఒక టీచర్ ఎదురుగా నిలబడి చెప్పు అని నిర్దేశిస్తే బుద్ధిగా ఆ పాఠాన్ని అప్పచెప్తూ ఉండేటటువంటి విద్యార్థినిలాగా అనిపించారు నాకు ఇవాళ వరలక్ష్మి గారు. ఆ టీచర్ ఎవరు అనేది వేరే చెప్పక్కర్లేదేమో. తల్లిని బట్టి కూతురికి, కూతుర్ని బట్టి తల్లికి అలవడుతూ ఉండేటటువంటి ఈ అభ్యాసం ఉంది చూసారా. ఆమెకు ఆ సంస్కారం ఉండబట్టే స్వాతిలో ఆ సంస్కారం కలిగింది. ఇప్పుడు స్వాతి ఇందులో అన్వయిస్తూ ఉండబట్టి అది చెప్పాలనేటటువంటి ఒక ఉత్సాహం వరలక్ష్మి గారిలో వచ్చింది. ఇలాంటి తల్లి పిల్లలు ఎంతో మంది మనకి కావాలి. తరతరాలకి ఎందై తందై తందై అన్నట్లుగా ముందువారు తర్వాతి వారిని తీర్చిదిద్దాలి, తర్వాతి వారు ముందు వారిని తమతో కలుపుకుంటూ ముందుకి సాగాలి. అలాంటి ప్రయత్నం ఇవాళ వరలక్ష్మి గారి మననంలో కనపడింది. బహుశా ప్రథమమా లేక ఇంతకు ముందు ఒకసారి చెప్పారో, ఒకసారి చెప్పినట్టు గుర్తు ఇంతకు ముందు, ఇది లేదా చెప్పలేదు, నాకు సరిగ్గా గుర్తులేదు. ప్రథమ ప్రయత్నం అయితే మాత్రం చాలా చాలా అభినందనీయం. అందుకే ఇంకా బెరుకుంది. ప్రథమం ఒకసారి మనం విజృంభించామంటే ఇంకా తర్వాత అసలు కింద మీద చూడకుండానే ముందుకు ధైర్యంగా సాగిపోతాం. చక్కగా ఎంతవరకు తాను చెప్పగలరో అంతవరకు దాన్ని అందంగా స్పష్టంగా వివరించేటటువంటి ప్రయత్నం చేసినందుకు మనసారా అభినందిస్తున్నాను. ఆమె విశాఖపట్నంలో ఉంటారనుకుంటాను, కానీ బొబ్బిలితో గాఢమైనటువంటి బొబ్బిలి ఆడపడుచు ఆమె అనుకుంటాను. అక్కడ వారి అరుణ గారితో నేను బొబ్బిల్లో తిరుప్పావై చెప్పినప్పుడు విశాఖపట్నం నుంచి వచ్చి నెల రోజులు అక్కడ ఉండి విన్నారు. అప్పుడు నాకు పరిచయం. ఆ తర్వాత ఆ పరిచయం అలా నిరంతరాయంగా కొనసాగుతోంది. అంతేకాదు వరలక్ష్మి గారి ద్వారా ఒక స్వాతిముత్యం మనకు అందుతుంది అని అప్పట్లో తెలియలేదు. కానీ ఇప్పుడు ఒక స్వాతిముత్యం మనకి అందించినటువంటి ఒక ఘనత కూడా వరలక్ష్మి గారిలో మనకి కనిపిస్తోంది. ఇలా చక్కటి సంప్రదాయం పట్ల శ్రద్ధతో, శ్రవణం పట్ల ఆసక్తితో, అప్పట్లో నేను గ్రహించినది అయ్యో తిరుప్పావై వినడానికి నెల రోజులు ఇక్కడ ఉండిపోయారా, పుట్టిల్లు కదా అని ఉండిపోయారేమో అని అప్పుడు అనుకున్నా. అది కాదు అని తర్వాత ఆమె ప్రవృత్తి, ఏదో మిషపెట్టుకుంటే కానీ మగవాళ్ళ ఇంట్లో పంపించరు, అందుకని అందుకోసం అలా మిషపెట్టి ఇక్కడ ఉండిపోయారేమో అనైనా అప్పుడు అనుకోవచ్చేమో. కానీ ఇప్పుడు అలా అనుకోవడానికి తగినటువంటి అవకాశం లేదు. చాలా చక్కగా సంక్షిప్త మధురంగా ఈ ప్రసంగాన్ని మనన తాంబూలాన్ని సమర్పించినటువంటి వరలక్ష్మి గారు ఇతోధికమైనటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకొని సద్గ్రంథ అధ్యయనాన్ని సఫలం చేసుకోవాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థిస్తున్నాను. విశేషించి వేణుగోపాల స్వామి అనుగ్రహం వారికి పూర్తిగా ఉంటుంది. ఆ స్థలంలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి అనుగ్రహంతో ఈ సంప్రదాయ అభిరుచి ఏర్పడింది. ఆ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొంది చక్కగా సఫలం చేసుకోవాలి తన అధ్యయనాన్ని అని
పెరుమాళని ఆచార్యులని ప్రార్థిస్తున్నాను. చిన్న సవరణ తప్పనిసరిగా మనం చేసుకోవాల్సిన సవరణ. శ్లోకానుసంధానం ఉంది. ఆ శ్లోకానుసంధానంలో చిన్న చిన్న దోషాలు వచ్చాయి. స్మేర అన్న చోట దోషం వచ్చింది, రెండో లైన్లోనూ దోషం వచ్చింది. సరే, శ్లోకానుసంధానం 3 వంతులు బాగుంది, 1 వంతు చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. ప్రధానంగా సవరించుకోవాల్సినది ఏది అంటే, నిన్నటి శ్లోకంలో మణి ముకురం అని అక్కడ పదం ఉంది చూడండి, మకరం అని అన్నారు. మకరం అంటే మొసలి. మనం రాసులలో చెప్పుకుంటూ ఉంటాం చూసారా, మకరం మొసలి అంటూ. మనకి బాగా చిన్నప్పుడైతే కంఠస్థం వచ్చేసేది. ముకురం అంటే అర్థం. మణి మకరం అన్నాం అనుకోండి, అర్థం పూర్తిగా మారిపోతుంది. కాబట్టి అక్కడ మనం జాగ్రత్త వహించాలి. ముకురం, ముకుళం అని ఇంకో పదం చెప్తాను. ముకుళం అంటే ఒక పదం మనం రోజు చదువుతున్న ప్రార్థనా శ్లోకంలో ఈ పదం వస్తుంది. సరసిజ ముకుళోద్భాసమానే విమానే అని. సరసిజ ముకుళంలా ఉంటుంది అని అంటే తామర మొగ్గ అని, అంత అందంగానూ అంత స్ఫూర్తిమంతంగానూ ఉంటుంది అని. అక్కడ మనం ముకుళం అంటే మొగ్గ, ముకురం అంటే అద్దం, మకరం అంటే ముసలి. ఇక్కడ మనకి శ్లోకంలో ఉన్నటువంటి పదం ముకురం, అద్దంతో పోల్చి చెప్పారు అని అనుకున్నాం. అక్కడ అది మాత్రం తప్పనిసరిగా సరిదిద్దుకోవాలి, మళ్ళీ ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి అని సూచన చేస్తూ మనసారా అభినందిస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. 53 దాకా మనం వచ్చేసాం కాబట్టి 10-12 శ్లోకాలు మించకుండా ముందు అనుసంధానం చేస్తే మనకు కొంచెం సమయం కలిసి వస్తుంది. కనుక ఇవాళ నుంచి మనం 45వ శ్లోకం దగ్గర నుంచి, అంటే మొదటి శ్లోకం చదువుకుని 41 నుంచి చదువుతున్నాం. ఇప్పుడు మనం 45 నుంచి అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళ సూత్రతాం అపి ఫణిపతి భావాత్ శుద్ధమంతస్య మరకత సుకుమారైః రంగభర్తుర్మయూఖైః సకల జలధిపానస్యామజీమూత జైత్రం పులకయతి విమానం పావనం లోచనేనః వ్యాపి రూపమపి గోష్పదయిత్వా భక్తవత్సలతయోజ్జితవేలం తద్విషంతపనృకేసరి రూపం గోపురోపరి విజృంభితమీడే అహమలమవలంభః సీదతామిత్యజస్రం నివసదుపరిభాగే గోపురం రంగధామ్నః క్వచన నృపరిపాటీ వాసితం క్వాపి సింహక్రమసురభితమేకం జ్యోతిరగ్రే చకాస్తి సంశోధ్య పావన మనోహర దృష్టిపాతైః దేవాయ మామపి నివేదయతాంగురూణాం సవ్యోత్తరే భగవతోస్య కటాక్ష వీక్షా పంక్తిం ప్రపద్య పరితః పరితో భవేయం శ్రీరంగరాజకరణమృతశాఖికాభ్యో లక్ష్మ్యా స్వహస్తకలితశ్రవణావతంసం పున్నాగతల్లజమజస్ర సహస్రగీతిసేకోత్థ దివ్య నిజ సౌరభమామనామః శ్రీరంగచంద్రమసమిందిరయా విహర్తుం విన్యస్య విశ్వచిదచిన్నయనాధికారం యో నిర్వహత్యని సమంగుళిముద్రయైవ సేనాన్యమన్య విముఖాః తమసి శ్రియామ సైన్యధురీణ ప్రాణసహాయాం సూత్రవతీమాసి శ్రియమంబాం శ్రీపదలాక్షాలాంఛిత సేవా ప్రోతలసద్దోర్వల్లి విలాసాం. ఇక్కడ కూడా సాకి దీర్ఘం ఉంటుంది, మనం పొరపాటు చదువుతున్నట్టు అనిపించింది. వల్లి విలాసాం అని దీర్ఘాంతంగానే మనం అనుసంధానం చేసుకోవాలి. విదధతు సుఖం విశ్వక్సేనస్యతే ప్రథమే భటాః తరిముఖ జయత్సేనౌ కాలాహ్వ సింహముఖౌచనః జగతి భజతాం తత్తత్ప్రత్యూహతూలదవానలా దిసి దిసి దివారాత్రం శ్రీరంగపాలన కర్మఠాః శృతిమయమతిహర్ష ప్రశ్రయస్మేర వక్త్రం మణిముకురమివాగ్రే మంగళన్ రంగధామ్నః శరణమభిగతాస్మో యత్ర రూపస్వరూప
స్వగుణ మహిమ ధరిసి మోదతే రంగసాయి. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకుందాం. చక్కగా అంతా వదిలేసి ఇంకే ఆలోచన లేకుండా మనని ఆవరిస్తూ ఉండేటటువంటి నిద్రకు ఒక్కసారి హుంకరించి మా దగ్గరికి రాకు అని భయపెట్టి దాన్ని దూరం చేసి మనం మన వ్యాసంగంలో నిమగ్నులమవుదాం. మన అదృష్టవశం చేత ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు హాయిగా ఆనందంగా అనుసంధానం చేసుకుంటున్నాం. ఆ ఆనందాన్ని పొందే సమయం మళ్ళీ ఇవాళ మనకి ఆసన్నమైంది. హాయిగా ఆనందానుభవాన్ని మనం చేసుకుందాం. భట్టరు వారు నిన్న గరుత్మంతుని ఆశ్రయించారు. నిత్యసూరి కోటిలో ప్రముఖుడు, దాసులలో ముఖ్యుడు, పెద్దవాడు. అవన్నీ మననంలో మనం విన్నాం. పెరియ తిరువడి అని మనం తెలుసుకున్నాం. ఈ గరుత్మంతుని గురించినటువంటి ప్రస్తావనలో మణిముకురం అన్నారు. అంటే మంగళకరమైనటువంటి మణిమయమైనటువంటి అద్దము అని అద్దంగా ఇందులో రూపణ చేశారు. ఈవా అన్నారు కాబట్టి ఉపమానం చెప్పారు అని అనుకున్నాం. అయితే ఇంతకు ముందు గరుత్మంతుని యొక్క ప్రస్తావన మనకు వచ్చింది, పేరుతోటే వచ్చింది ఒక శ్లోకంలో. అక్కడ గరుడు కాదు, ఇక్కడ గరుడు అని మనం తర్వాత గరుత్మంతుడి దగ్గరికి వెళతాము అని అనుకున్నాం మనం. అది ఎలా చెప్పారు అంటే, నిన్న గరుత్మంతుడు విల్లిబుత్తూరులో వేంచేసి ఉండేటటువంటి సన్నివేశాన్ని గురించి చెప్పుకుంటూ ఆయన చిత్తత్వానికి ప్రకాశకుడై ఉన్నాడు, అచిత్తత్వానికి ప్రకాశకుడై ఉన్నాడు అని రెండు సమన్వయాలు చెప్పుకున్నాం మనం. ఒకటి, ఓ ప్రణవం సమన్వయం ఇస్తే ఆయన మకారార్థాన్ని తెలియచేస్తున్నాడు. తత్వత్రయం అని అనుకుంటే ఆయన అచిత్తత్వానికి ప్రతీకగా మనం భావించాలి అని చెప్పారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి వైభవం కలిగిన వాడే శృతిమయుడు అని నిన్న మనం, ఆయన వేదాత్మకుడు అని నిన్న మనం వివరాలని చెప్పుకున్నాం. ఈ గరుత్మంతుడు అచిద్రూపుడు అని అనేటటువంటి అచిత్తుకి ఆయన ఒక ఒక ప్రతిపాదయిత అని మనం అనుకున్నప్పుడు ప్రతిపాదకునిగా అంటే అచిత్తత్వంగా ప్రకాశిస్తున్నాడు అక్కడ అని మనకి తెలియబడుతుంది అని ఆ చేతిని బట్టి మనం చెప్తే, అలా అచిద్రూపుడై ఉన్నాడు. భగవత్సుని సేవ కోసం నిత్య సేవకులు కూడా ఏ రకమైనటువంటి రూపాన్నైనా ధరిస్తారు. ఇప్పుడు గరుడుగా ఆయన రూపాన్ని ధరించాడు అంటే ఒక తిర్యక్ జన్మని పొంది ఉన్నాడు ఆయన. అలాగే తిర్యక్గా అవడం ఏంటండి, నిత్యసూరి అయి ఉండి కూడా తిర్యక్ స్థావర జన్మలని కోరుకుంటారా అంటే కోరుకుంటారు. ఎప్పుడు భగవంతునికి సేవకైతే. ఆ భగవత్ సేవ చేస్తూ ఉండేటటువంటి రీతిలో మనకి గరుత్మంతుడే గోపుర ప్రాకారాలుగా తనను మలచుకున్నాడా అన్నట్లుగా ఉంది అని మనం ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం ఇంతకు ముందు. ఏదా శ్లోకం అంటే శ్రీరంగ వచ్చేసింది. శ్రీరంగ దివ్య భవనం భువి గోపురాణం అనేటటువంటి ఆ శ్లోకంలో గరుత్మతేవా అంటూ అక్కడ గరుత్మంతుడు అనే పదప్రయోగం కూడా స్పష్టంగా మనకి కనపడుతుంది. ఇక్కడైతే శృతిమయుడు అని విశేషణాలే చెప్పబడ్డేవి, కానీ అక్కడైతే గరుత్మతేవా గరుత్మంతుడే ఇలాగా తన రెండు రెక్కలని విప్పి గోపురాలుగా ప్రాకారాలుగా తనని తాను మలచుకున్నాడా అన్నట్లుగా ఉంది అని శ్రీరంగ దివ్య భవనము యొక్క గోపురాలని ప్రాకారాలని మనకి దర్శింపచేశారు భట్టర్ వారు. ఒక అద్భుతమైన సన్నివేశం. శ్రీరంగంలో మనం ఎప్పుడు వెళ్ళినా సరే ఆ గోపుర ప్రాకారాలని చూసినప్పుడు అది గరుత్మంతునిగానే భావించాలి. మన జట్ చిహ్నం కూడా గరుత్మంతుడే. అదే ఎప్పుడు మనం పెట్టుకున్నామో అది వేదమయం, అదే భగవంతునికి ధ్వజం, ఆచార్య, ఇలా రకరకాలుగా చెప్పుకోవాలంటే అదొక విశేషాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంచేత అలా మనం దర్శించగలగడంలో అచిద్రూపుడు అయి ఉన్నాడు భగవత్ సేవ కోసం. అలాగే తిరియగ్ రూపుడు అయి ఉన్నాడు భగవంతుని యొక్క సేవ కోసం అని మనం గరుత్మంతుణ్ణి మళ్ళీ ఇక్కడ దర్శిస్తున్నాం. ఇలాంటి మళ్ళీ గరుత్మంతుణ్ణి మనం సేవించినప్పుడు, మనం శ్రీరంగం వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ సాష్టాంగ నమస్కారాలు చెయ్యాలి అనే విషయం గురించి చెప్పుకుందాము అని అనుకున్నాం. యతిరాజవల్లి కూడా అలాంటి విశేషాలు చెప్పండి అమ్మా అని అడిగారు ఇంతకు ముందు. ఇప్పుడు మనం గరుత్మంతుడి దగ్గరికి వచ్చాము, ఇక్కడ కూడా ఒక సాష్టాంగ నమస్కారం చేయాలి అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడెక్కడ చేయాలి అనే దాన్ని ముందుగా ఇవాళ చెప్పుకుందాము. 8 చోట్ల
సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని అంటారు. సాధారణంగా మనం ఆలయానికి వెళితే ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగం చేస్తే మళ్ళీ లోపల ఎక్కడా చెయ్యకూడదు అని కూడా ఒక నియమం. ఎందుకంటే రకరకాలైన ఉపాలయాలు ఉంటాయి. మనం ఎటువైపు కాళ్ళు పెడితే అటువైపు ఉండేటటువంటి దేవత విషయంలో మనం అపచారపడిన వాళ్ళం అవుతాము అని ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆలయం బయట ఉండేటటువంటి ధ్వజస్తంభం దగ్గర మనం ఒకసారి సాష్టాంగం చేసేసామంటే అందరికీ మనం సాష్టాంగ నమస్కారం చేసినట్టే. తర్వాత మనం అంజలిస్తూనే లోపల పెరుమాళ్ళని సేవించాలి అని అంటారు. ఇప్పుడు మనం ఈ శ్రీరంగంలో మాత్రం 8 చోట్ల సాష్టాంగ నమస్కారం చేయడం పెద్దల యొక్క సంప్రదాయము అని చెప్తారు. అందులో మొట్టమొదట నాన్ముఖన్ వాసులని మనం డైరెక్ట్ గా శ్రీరంగాలయంలోంచి లోపలికి వెళ్ళినప్పుడు మనం అక్కడ కూరత్తాళ్వాన్ సన్నిధి ఉంటుంది. మీకు అలా చెప్తే గుర్తురాదేమో. ఇప్పుడు ఇనప వస్తువులన్నీ అమ్ముతూ ఉంటారు చూసారా, మూకుళ్ళు, పెనాలు, ఇవన్నీ బజార్లన్నీ ఉంటాయి చూసారా, ఆ ద్వారంలోంచి అక్కడికి వెళితే అని అనుకోండి. అక్కడ మనకి ఇలా వెళ్ళగానే కుడి చేతి పక్క కూరత్తాళ్వాన్ సన్నిధి. బద్రీనారాయణ స్వామి వారితో కలిసి మనం అక్కడి నుంచే కదా శ్రీరంగాలయ ప్రదక్షిణం చేసుకున్నాము. కూరత్తాళ్వాన్ సన్నిధి శ్రీరంగేశ పురోహితులు కాబట్టి అక్కడ ముందు ఒక దాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. వెళ్ళగానే పరుగులు పెడుతూ స్ట్రైట్ గా వెళ్ళిపోవడం కాదు, పక్కకి తిరిగి శ్రీరంగేశ పురోహితులైనటువంటి ఆ సన్నిధిలో మనం ముందుగా మొట్టమొదట చేసేటటువంటి సాష్టాంగ నమస్కారం అని అంటారు. ఆ తర్వాత మనం కొంచెం లోపలికి వెళతాం. వెళితే మనకి నమ్మాళ్వార్లు, గరుడాళ్వార్లు ఈ ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. 2 సన్నిధులు ఇటు అటు అక్కడే ఉంటాయి మనకి. అక్కడ 2 చోట్ల సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. 3 అయినాయి కదా మనకి. తర్వాత మనకి ఇటు అటు కూడా రామానుజుల వారి సన్నిధి, చక్రతాళ్వాన్ సన్నిధి ఉంటాయి. రామానుజుల వారికి దాసోహం సమర్పించాలి కాబట్టి అక్కడి నుంచే, అంటే చక్రతాళ్వాన్ సన్నిధి ఇటువైపు ఉన్నా అక్కడి నుంచి రామానుజులని ఉద్దేశించి ఒక సాష్టాంగ నమస్కారాన్ని మనం చేసుకోవాలి. 4 అయినాయి. ఆ తర్వాత మనం తర్వాతి ప్రాకారంలోకి వెళితే అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. గరుడుని సన్నిధి, ధ్వజస్తంభం, మళ్ళీ లోపల గరుడు యొక్క సన్నివేశం ఇవి ఉంటాయి. ఇప్పుడు కూడా మనం తేనపురో గరుత్మత అన్నప్పుడు భగవద్విషయం ఈడు మండపం ఒకటి ఉంటుంది చూసారా, అక్కడ గరుడు ఉంటాడు స్వామికి ఎదురుగా, అదే కదా మండపం. కానీ ఆ గరుడుని గురించి కాదు ఇక్కడ చేసినటువంటి ప్రస్తావన. పొన్న చెట్టు నుంచి అలా తాయార్ల సన్నిధి నుంచి ఇలా వచ్చి మళ్ళీ లోపలికి వస్తున్నారనమాట. అందుకని ఇక్కడ ఉండేటటువంటి పెద్ద గరుడు గురించే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ విశ్వక్సేనులకి నమస్కారం చేసేసారు కదండి, అంచేత మెట్లెక్కిపోయి ఉంటారు గరుడుడికి అని మనకు అనిపించవచ్చు. కానీ ఇంకా విశ్వక్సేనులకి పూర్తి నమస్కారం సన్నిధిని ఉద్దేశించి చెయ్యలేదు వారు, అక్కడ గురు పరంపరని చేశారు. ఎందుకంటే మళ్ళీ ఆ విశ్వక్సేనుని సన్నిధిలో ఉండేటటువంటి సిరియ తిరువడి, విభీషణుడు వారి గురించినటువంటి ప్రస్తావం ఉన్న శ్లోకం మనకి ముందు వస్తుంది కాబట్టి ఇక్కడ గరుడ మండపంలో ఉండే గరుడు అనే మనం అనుకుందాం. ఇప్పుడు కూరత్తాళ్వాన్ సన్నిధి, నమ్మాళ్వార్ల సన్నిధి, పెరియ తిరువడి సన్నిధి, రామానుజుల వారిని ఉద్దేశించి అక్కడికి వెళ్ళిపోక్కర్లేదు, కానీ రామానుజుల వారిని ఉద్దేశించి అక్కడ మనం ఒక దాసోహ సమర్పణం చేసుకోవాలి. వెళ్ళి చేస్తే మరీ మంచిదే అనుకోండి. తర్వాత ధ్వజస్తంభం దగ్గర దాసోహ సమర్పణం చేసుకోవాలి. అప్పుడు కూడా పెరుమాళ్లవే శిరస్సు వైపు పాదాలు రాకుండా జాగ్రత్తగా చూసుకొని అట్నుంచిటు మనం దాసోహ సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి అని అంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళితే ధ్వజస్తంభం దాటి ఆ గుమ్మం దాటి లోపలికి వెళితే అప్పుడు మళ్ళీ మనం ఇలా వెళుతున్నప్పుడు కుడి చేతి వైపు ఇలా వెళితే అక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి తైలవర్ణ చిత్రం ఉంటుంది చూసారా, అలా వెళ్ళి మనం ఇప్పుడు ఈ విశ్వక్సేనుల సన్నిధి కనిపిస్తూ ఉంటుంది. ఇలా వెళ్ళి మనం ఇలా అక్కడ నిలబడతాం. అక్కడ నిలబడి అక్కడ ఒక సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని అంటారు. ఎందుకని అంటే నంబిళ్ళై గోష్ఠిని ఉద్దేశించి అని అంటారు. నంబిళ్ళై వారి కాలక్షేపం అక్కడ స్తంభం కొంచెం వంగి ఉండడం ఇవన్నీ కూడా ఉంటాయి చూసారా. విశ్వక్సేనుల సన్నిధికి కొంచెం ముందరే ఈ మెట్లు దిగి మనం ఇలా వచ్చేసరికి అది నంబిళ్ళై కాలక్షేప గోష్ఠి జరిగేది అని చెప్తారే. ఎవరినైనా సంప్రదాయజ్ఞులని చూడండి, ఇలా వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసిన తర్వాత ఇలా వెళ్తే మనం టిక్కెట్ల కోసం క్యూ కోసం ఇటు నుంచే పరిగెట్టుకుని వెళ్తూ ఉంటాం అనుకోండి. కానీ పెద్దలైతే సావకాశంగా అలా వెళ్ళి నంబిళ్ళై కాలక్షేప గోష్ఠి అని అక్కడ ఒక సాష్టాంగ నమస్కారం
చేస్తారు. ఆ స్తంభం ఉంటుంది కదా, దాన్ని అంతదాకా కాకుండా ఇక్కడి నుంచే ఒక నమస్కారాన్ని చేస్తారు. ఆ తర్వాత మనం విశ్వక్సేనుల సన్నిధిలో ఒక సాష్టాంగ నమస్కారాన్ని చేసుకోవాలి. విశ్వక్సేనుల సన్నిధి అయిన తర్వాత మనం మెట్లెక్కి పైకి వెళితే అక్కడ జయ విజయుల సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని అంటారు. నిజానికి అక్కడ తేడా అవకాశము ఉండదు, క్యూ లైన్ ఉంటుంది, ఇవి కట్టేసి ఉంటాయి ఇప్పుడు అనుకోండి. కానీ అప్పట్లో పెద్దలు సేవించేటటువంటి క్రమం అలా ఉండేది అని మనకి ఒక ఆచరణని చూపిస్తూ ఉంటారు. 8 చోట్ల అంటారు. కొన్ని తేడాలు ఈ మధ్య వస్తున్నాయి, చూస్తున్నాను నేను. మణవాళ మామునుల సన్నిధిలో అని కలుపుతున్నారు, ఆ నంబిళ్ళే సన్నిధిని కాదు అనేదాన్ని కూడా. అంటే అందులో కొన్నిట్లో ఒకలాగా, కానీ ఇది మొదటి నుంచి చెప్తున్నది నంబిళ్ళే కాలక్షేప గోష్ఠి జరిగినటువంటి ఆ స్థలానికి సాష్టాంగ నమస్కారం చెయ్యడం అనేది పూర్వాచార్య సమ్మతం, పెద్దల ఆచరణ అని అంటారు. ఇవాళ మనం గరుడ మండపం దాటి ధ్వజస్తంభం కూడా లోపలికి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా వెళ్ళమనుకోండి, గరుడి విశేషాలనే ఇవాళ తెలుసుకుంటాం. కానీ 8 చోట్ల సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అనేది ఒకటి ఇక్కడ మనం తెలుసుకుంటూ ముందుకి సాగుదాం. ఇక మరొకటి, నిన్న మనం విశ్వక్సేన అంశగా అవతరించినటువంటి ఆచార్యులు అని యామునాచార్యుల వారిని గురించి నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. విశ్వక్సేనుల యొక్క భటులు 4 పేర్లు మనం అంతకు ముందే తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేసినట్టున్నారు. ఎవరెవరు వాళ్ళు అంటే కరిముఖ, జయత్సేన, కాలాహ్వ, సింహముఖా అని, హరివక్త్రుడు అని అంటారు అనమాట, లేదా సింహముఖుడు అని మనం అనుకోవచ్చు. ఇందులో మనకి సింహముఖుడు అనేటటువంటి ఆయన నిత్యసూరి యొక్క అంశతో యామునులు అవతరించారు అనేటటువంటి ఒక పెద్దల సూక్తి కూడా ఉంటుంది. విశ్వక్సేనులుగా ఎందుకు భావించాలి అనడానికి ఇక్కడ ఈ భటులలో సింహముఖుని యొక్క అంశతో జన్మించారు అని ఒక ప్రస్తావం మనకి ఇక్కడ సింహాసనాంశ అని ఉంటుంది, కొంతమంది అంటారు. ఇలాంటి వాటిలో చిన్న చిన్న భేదాలు మనకు కనిపిస్తాయి. సింహముఖుని యొక్క అంశతో జన్మించారు, విశ్వక్సేన పరివారం కాబట్టి విశ్వక్సేనాంశ సంభూతులు అనుకోవడానికి ఈ పరిజనంలో ఉండేటటువంటి ఇతని నామాన్ని మనం గుర్తుపెట్టుకుని ఇదొకటి గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ ముందుకెళ్ళిపోతే ఇవన్నీ మర్చిపోతాం, ఆ తర్వాత ఎన్నో విశేషాలు మనకి స్కిప్ అయిపోతూ ఉంటాయి. అలాగే విశ్వక్సేనుని భటులలో కరిముఖ, జయత్సేన అని అనుకున్నాను చూసారా. కరిముఖుడు అంటే గజాననుడు అని కదా. కరి అంటే ఏనుగు, కరిముఖుడు అంటే గజాననుడు. ఈ గజాననుడు కాదు అని కూడా మనం అక్కడ చెప్పుకున్నాం చూసారా. అలాగే మనం ఆఖరి అంటే మొట్టమొదటి ప్రాకారం, అసలైనటువంటి ప్రాకారం అక్కడికి వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు మనకి తిరువణ్ణాలి ప్రదక్షిణం అని అంటారు. సాధారణంగా ఇప్పుడు లేదు, ఇదివరకైతే రంగనాథుడు పవళించినటువంటి ఆ గర్భగాలయానికి కూడా చుట్టూ ప్రదక్షిణం చేసి వస్తారు. ఇప్పుడు అక్కడ తాళాలు వేసి ఉంటాయి మనకి. ఆ లోపల ఆ గాయత్రి మండపంలో రక్షణ కోసం, అంటే అక్కడ ఉండేటటువంటి మూర్తికి ఏ రకమైనటువంటి ఈ హాని కలగకుండా ఉండడం కోసం ప్రతిష్ఠించారు. విమానం మీద పరవాసుదేవుడు ఇవన్నీ మనం అప్పుడు చెప్పుకున్నాం చూసారా. 4 ప్రతిష్ఠించారు. వాళ్ళు నారాయణర్, నాభినళినర్, నాగశయనర్, నరసింహర్ అని 4 మంత్రశక్తితో అక్కడ ప్రతిష్ఠించారు 4 వైపులా అని అంటారు. మనకి 2 సేవించడానికి కనిపిస్తాయి, 2 సేవించడానికి కనిపించవు. ఎందుకంటే ఆ మండపం అంతా లోపల నుంచి మనం వెళ్ళలేం కాబట్టి, వెళ్ళిన తర్వాత ఈ పక్క నుంచి ఉంటాయి, మళ్ళీ అటు వచ్చిన తర్వాత ఆ పక్కని మనకి 2 విగ్రహాలు అయితే కనిపిస్తాయి. కానీ 2 విగ్రహాలు మనం సేవించలేం. నారాయణర్, నాభినళినర్, నాగశయనర్, నరసింహర్ అని ఆ 4 పేర్లు అనమాట. అది రక్ష కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ, కూరనారాయణ జీయర్లు చేశారు అని చెప్తారు. మనం ఆ లోపల ప్రదక్షిణానికి వెళితే స్వామి శిరస్సు వైపున గజాననన్ అని ఒక నిత్యసూరి కనిపిస్తూ ఉంటారు. స్వామి పాదాల వైపున యోగమాయ అనేటటువంటి ఒక మూర్తి మనకి కనిపిస్తూ ఉంటుంది. దుర్గాదేవిని రకరకాలుగా చెప్తూ ఉంటారనుకోండి, కానీ పెద్దలు మనకి ఇచ్చినది గజాననుడు యోగమాయ అని చెప్తారు. శిరస్సు వైపు ఉండేటటువంటి గజాననుడు అని చెప్పబడేటటువంటి నిత్యసూరిని మనం ఈ విశ్వక్సేన భటులలో కరిముఖుడు అని అనుకోవద్దు. దీసి
దివారాత్రం అన్నారు చూసారా. అంచేత ఆ దిక్కులో విశ్వక్సేనులు లోపల సపరివారంగా ఉన్నారంటే 4 దిక్కుల వీళ్ళు శ్రీరంగ పాలన కర్మఠాహ అని అన్నారు కాబట్టి అందులో సింహముఖుని అంశతో యామునులు అవతరించారు అనేది గుర్తుపెట్టుకుందాము. అలాగే గజాననుడు అంటే విశ్వక్సేన పరివారంలో ఉండేటటువంటి ఒక నిత్యసూరి అక్కడ స్వామి యొక్క శిరఃప్రాంతంలో మనకి పాలకుడై రక్షకుడై కనిపిస్తాడు అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం అనుసంధానం చేసుకుందాం. ఇది మనకు ఒక విశేషమైనటువంటి సమన్వయంగా తీసుకున్న అంశగా భావిస్తూ ఎక్కడెక్కడ మనకి పెట్టడానికి తగినటువంటి అవకాశం ఉంటే అక్కడ సాష్టాంగ నమస్కారం ఇప్పుడు చెప్పిన వాటిలో మనకి మిగిలిన చోట్ల ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం దాకా పర్వాలేదు, నంబిళ్ళే సన్నిధి దగ్గర జనాన్ని బట్టి మనకి తొందరని బట్టి ఉంటుంది. తర్వాత తిరిగి వచ్చినప్పుడైనా విశ్వక్సేనుల సన్నిధిలో పెట్టచ్చు. జయ విజయుల సన్నిధి మనకి సాధ్యం కాదు. ఎప్పుడైనా విశ్వరూప సేవకి వెళ్ళినప్పుడు ఆ హడావిడి అయిన తర్వాత మనం పెట్టుకోగలిగితే పెట్టుకోగలగాలి. ఇవి సాష్టాంగ నమస్కారం చేసుకునేటటువంటి చోట్లు అని మనం తెలుసుకుందాం. ఇక నిన్నటి శ్లోకంలో మణిముకురం అని అన్నారు అని, శృతిమయుడు అని అన్నాడు అని 2 అంశాలను మనం చెప్పుకున్నాం. శృతిమయుడు అంటే వేదాత్మకుడు. ఆ గరుత్మంతుని యొక్క శరీరంలో ఉండేటటువంటి అంగములన్నీ కూడా వేదమయములే అయి ఉంటాయి. వేదాత్మ విహగేశ్వర అని చెప్పినప్పుడు ఈ విషయాన్నే మనకి తెలియచేస్తూ ఉంటారు. ఇందులో గాయత్రి మొదలైనటువంటి ఛందస్సులు 7 ఉంటాయి. అది సప్తాశ్వరథ సమారూఢం అన్నప్పుడు కూడా మనకి సమన్వయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వేదాత్మకుడు అనడానికి ఆ రకమైనటువంటి ప్రమాణం మనకి నిన్నటి శ్లోక వ్యాఖ్యానంలో ఉంది. ఒకసారి చూడండి, చూస్తూ ఉంటే కానీ మళ్ళీ మనకి తప్పులు వస్తాయి. కాబట్టి 7 ఛందస్సులని ఇక్కడ సమన్వయం చేసి మనకి తెలియచేస్తున్నారు. ఆ 7 ఛందస్సులు ఏవి అనే దాన్ని ఉన్నటువంటి ఆ మాటని మనం ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం. శృతి వాక్యాలు కాబట్టి పొరపాటు రావచ్చు, కానీ ఒక్కసారి వ్యాఖ్యానంలో ఉంది కాబట్టి జాగ్రత్తగా చూస్తూ మనం వాటిని తెలుసుకుందాం. ఇక్కడ యజుర్వేదంలో ఉండేటటువంటి ఒక ప్రమాణాన్ని మనకి ఇచ్చారు. అలాగే వేదాంత దేశకులు చెప్పినటువంటి ఒక సమన్వయాన్ని, అది స్తోత్రరత్నంలో త్రయీమయ అన్న చోట వేదాంత దేశకుల యొక్క భాష్యాన్ని మనకి ఉదాహరణగా ఇస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు వేదాంత దేశకులు భాష్యంలో తమ వ్యాఖ్యానంలో ఇలా చెప్పారు, ఇలా సమన్వయం చేశారు అని ఉన్నదాన్ని చూస్తాం మనం. చాలా మంది గరుడు గురించి చెప్పాల్సి వచ్చేటప్పటికి సుపర్ణోసి గరుత్మాన్ అంటూనే ప్రారంభం చేస్తారు. అది యజుర్వేదంలో వేదమయుడిగా గరుత్మంతుణ్ణి వివరించినటువంటి విధానం. అది ఇది కూడా ఇంచుమించుగా ఒకటి. ఆయన నేత్రాలేవి, ఆయన యొక్క గిట్టలు ఏమి, ఆయన యొక్క పుచ్చము ఏది, ఆయన యొక్క రెక్కలు ఏవి, ఆయన ముక్కు ఏది, ఇవన్నీ కూడా అవి వేదమయములు అని చెప్పడానికి ఉండేటటువంటి ఆ ప్రమాణాలన్నమాట అవి. అందులో త్రివృత్తే శిరో గాయత్రం చక్షు స్తోమ ఆత్మ ఇలా ఉంది. వాటికి వివరణ కూడా మనకు ఉంది కాబట్టి అది వదిలేసి మనం తర్వాతది చూద్దాం. చూడండి, తర్వాత దాంట్లో తస్య త్రయీమయుడు అన్నారు కదా, తస్య అంటే ఆ గరుత్మంతునికి మనకి 7 ఛందస్సులు 7 గుర్రాలు అని చెప్పే చోట చెప్పేటటువంటి ఛందస్సులు ఏవి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రంలో అయితే మనకి అనుష్టుప్ ఛంద అని అనుష్టుప్ అనేటటువంటి పేరు ఒకటి మనం వింటూ ఉంటాం. గాయత్రి, బృహతి, ఉష్ణిక్, త్రిష్టుప్, జగతి, పంక్తి, అనుష్టుప్ అనేవి 7 ఛందస్సులుగా చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, తస్య అంటే ఆ గరుత్మంతునికి గాయత్రి జగతి చ పక్షావభూతాం, ఆయనవి 2 రెక్కలు. ఇవాళ రెక్కల గురించి ప్రస్తావన వస్తుంది కాబట్టి ఇది నేను మీకు వివరణ చేస్తున్నాను. గాయత్రి జగతి ఈ 2 రెక్కలు అని చెప్తున్నారు. ఉష్ణిక్ త్రిష్టుప్చ పృష్టౌ, ఉష్ణిక్ అనే ఛందస్సు, త్రిష్టుప్ అనేటటువంటి ఛందస్సు వెనక భాగములు అని చెప్తున్నారు. అనుష్టుప్చ పంక్తిశ్చ ధుర్యౌ, అనుష్టుప్పు పంక్తి ఇవి 2 కూడా ధారించేవి అని అనుకోవాలి. అంటే కాళ్ళు ఉంటాయి చూసారా, అవి అని అనుకుందాం. బృహత్యేవ ఉక్తిరభవత్,
బృహతి ఛందస్సే ఉక్తి అయింది అని రెండు 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 చెప్పి ఒక ఛందస్సుని చెప్పి అక్కడ చెప్పబడినటువంటి 7 ఛందస్సులు వేదాత్మకుడైనటువంటి గరుత్మంతుని విషయంలో ఎలా రూపుదిద్దుకుంటున్నాయి అనేదాన్ని ఇక్కడ చెప్తూ సయేవం ఛందోరథమాస్తాయ వేదరథం ఛందోరథం అని ఇలా మనకి చెప్తూ ఉంటారే. ఛందోరథమాస్తాయ ఏతమధ్వానం అనుసమచరత్ అంటూ అక్కడ వారు వివరణ చేస్తున్నారు. అది ఛందోరథం వేదరథం అని చెప్పడం కోసం ఈ వివరణని మనకి ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇది మనకి శృతి సమన్వయంగా ఈ ప్రమాణాన్ని మనం తీసుకుందాం. ఇంతకంటే మనకి ఇక్కడ అర్థం చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానం మనలో సామాన్యంగా ఉండదు. కాబట్టి ఆయన రెక్కలు ఏవి అన్న చోట మాత్రం మనం తీసుకుందాం. రెక్కల గురించి తర్వాత ప్రస్తావన వస్తుంది కనుక అన్నక చేసుకుందాం. మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంటుంది చూడండి. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని అని ఉంటుంది చూసారా. అలాగే ఇక్కడ ఛందస్సే ఇక్కడ ఆయన యొక్క అంగములుగా మారినవి అని అంటూ ఇందులో సమన్వయం చేస్తారు. ఇక నిన్న మరొక ప్రమాణాన్ని మనం తెలుసుకుందాము అని అనుకున్నాం. అందులో గరుడ పంచాశత్లో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని ఇక్కడ మణిముకురం అని మణిమయమైనటువంటి అర్థము అనడానికి గరుడ పంచాశత్తులో వేదాంత దేశకులు కూడా ఇలాగే వర్ణించారు అంటూ ఒక శ్లోకాన్ని మనకు వ్యాఖ్యానంలో ఇచ్చారు. శ్లోకం మీ ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. ఆ శ్లోకం గరుడ పంచాశత్ నా దగ్గర ఉంది కాబట్టి ఆ శ్లోక వివరణాన్ని మనం చేసుకుందాం. యమకరత్నాకరం అని మరొక దాంట్లో కూడా ఉంది అని అంటున్నారు. అది నాకు దొరకలేదు. యమకరత్నాకరంలో ఉండేటటువంటి శ్లోకం అసలు యమకరత్నాకరమే నాకు చర్చలో దొరకలేదు. దొరికితే చూసుకుందాం. మన వ్యాఖ్యానంలో కూడా దాని గురించి వివరణ ఇవ్వలేదు అంటే బహుశా అది అలభ్యమై ఉండవచ్చు. గరుడ పంచాశత్ దొరుకుతోంది కాబట్టి ఇప్పుడు స్వామిని మణిముకురంగా చెప్తూ ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని వేదాంత దేశకుల భావనని మనం ముందుగా ఇక్కడ తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. అద్దం అంటున్నారు గరుత్మంతుడిని. ఆ గరుత్మంతుడు మనలని రక్షించుగాక అని అంటున్నారు. ఇందులో పాయాత్ అని ఉంటుందన్నమాట ఈ శ్లోకంలో క్రియాపదం. గరుత్మంతుడు ఏం చెయ్యగలుగుతున్నాడు అనంటే ఆయన ఎదురుగా మణిముకురంలా ఉన్నాడు అని చెప్తున్నారు. అగ్రే తిష్టన్ ఉదగ్రో మణిముకుర ఇవ అనన్య దృష్టే మురారే అంటున్నారు. మురారి పరమాత్మ అనన్య దృష్టి కలిగిన వాడు అంటే ఆయన వైపే చూస్తున్నాడు. ఆయన అంటే గరుత్మంతుని మీదే తన దృష్టిని పెట్టి ఉంచాడు. ఆయన అద్దంలోనే చూసుకుంటే మైమరిచిపోయినట్లుగా అద్దం వైపే చూస్తూ ఉండేటటువంటి పరమాత్మని మీరు ఒక్కసారి భావించండి. అనన్య దృష్టే మురారే అగ్రే తిష్టన్ మణిముకురమివ. ఇది ఉదగ్రం చాలా క్షణమైనటువంటి ఉన్నతమైనటువంటి మణిముకురం, మంచి అద్దం అన్నమాట. అలా మణిముకురంలో ఉండేటటువంటి ఆ గరుత్మంతుడు మనకి ఏం పోగొట్టాలి అంటే ముఖ్యంగా కాలక్షేపం అవుతున్నంతసేపు నిద్ర పోగొట్టాలి అని అనుకుంటున్నాం. ఇది తాత్కాలికమైన ప్రయోజనం అయితే శాశ్వతమైన ప్రయోజనం ఏమిటి అంటే ఇదే కదా మాయారూపమైనటువంటి అజ్ఞాన రూపమైనటువంటి అవిద్యా రూపమైనటువంటి భుజంగి అంటారు. భుజంగి అంటే ఆడుపాము అని అర్థం. గరుడుకి పాములకి ద్వేషం కదా. నిన్న మనం చెప్పుకున్నాం కదా వేదాంత దేశకులు ఎందుకు రచించారు అన్న చోట. అంచేత మాయారూపమైన అవిద్యారూపమైనటువంటి ఒక భుజంగి, ఒక ఆడుపాము. మాయా అనేది స్త్రీలింగం కనుక భుజంగి విషభయాత్, ఆ విషమమైనటువంటి చాలా తీవ్రమైనటువంటి విషము యొక్క భయము నుండి మనని కాపాడుగాక గరుత్మంతుడు అని అంటున్నారు ఇందులో. అలా చూస్తూ ఉండేటటువంటి ఆ పరమాత్మ ఎదురుగా ఉన్నాడు, అద్దంలా ఉన్నాడు, మనలో ఉండేటటువంటి అవిద్యని పోగొట్టగలగాలిగాక అని ప్రార్థన అయిపోయింది. తర్వాత ఇంకో మాట చెప్తారండి. ఈ సన్నివేశాన్ని విశేషంగా మనం ఇక్కడ భావించాలి.
ఇంతవరకు మనం చూస్తున్న సన్నివేశం ఏది అనంటే, ఎదురుగా ఉన్నటువంటి గరుడు ఆనందంతో ముఖం వికసించి ఉంది, స్వామి వేపే దత్తచక్షువు అయి ఉన్నాడు. పరమాత్మ కూడా అద్దంలాగే తనని తాను అందులో చూసుకుంటున్నాడు. రూప స్వరూప స్వగుణ మహిమ ధరిసి అని అన్నారు కదా. ఇప్పుడు స్వామి మొత్తం అంతా ఈ అద్దంలో కనిపిస్తున్నాడు, గరుత్మంతుడనే అద్దంలో కనిపిస్తున్నాడు. కానీ గరుత్మంతుడు కూడా స్వామిలో ఉన్న ఒక అద్దంలో కనిపిస్తున్నాడండి. ఇది తమాషా ఇక్కడ. స్వామిలో అర్థం ఏమిటి అంటే, మనకు శ్రీగుణరత్న కోశంలో ఆయన నేత్రాలలో ఈమె, ఈయన నేత్రాలలో ఆమె అంటారు. కానీ ఇక్కడ నేత్రం కాదు సుభండి. ఎలాగా అంటే, ముకురం ఉంది, స్వామి ప్రతిఫలిస్తున్నాడు. స్వామి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలని ధరించి ఉన్నాడు. ఆ ఆభరణాల్లో విలువైన సహజమైనటువంటి ఆభరణం కౌస్తుభమణి. ఆ కౌస్తుభమణిలో గరుడుని ఛాయ ప్రతిబింబిస్తోంది. కౌస్తుభమణిలో గరుడుని ఛాయ కనిపిస్తుంది. ఇప్పుడు అది కూడా చాలా స్వచ్ఛంగా ఉండేటటువంటి మణి కదా. అందుకని ఇప్పుడు ఎదురుగా ఉండేటటువంటి గరుడుని యొక్క ప్రతిబింబం కౌస్తుభమణిలో ప్రతిఫలిస్తోందిట. దానికి ఒక ఎందుకు అని, కౌస్తుభమణి సాక్షాత్తుగా భగవంతుని చేతే ధరింపబడుతోంది కదా, భగవంతుణ్ణే అంటి పెట్టుకుని ఉన్నది కదా. అలా అంటి పెట్టుకున్నటువంటి కౌస్తుభమణి ఇప్పుడు ఈ గరుడుణ్ణి ఎందుకు మళ్ళీ తనలో దాల్చటం? భగవంతుణ్ణే దాల్చిన వారు గరుడుణ్ణెందుకు సేవకులని దాల్చడం అనంటే, ఆ కౌస్తుభమణికి ఓ భయం పట్టిపోయిందిట. మనకి ఏదైనా వ్యాధి వచ్చి తగ్గినా ఆ బెంగ ఎలా అయితే ఉండిపోతుందో, అలాగే ఈ కౌస్తుభమణికి విషంతో కలిసి పుట్టింది కదండి. విషము ఇది కౌస్తుభమణి రెండు సహోదరులు కదా. అందుకని ఏమో ఆ విషస్పరిశ, ఆ విషపు గాలి, ఆ వేడి, ఆ తీవ్రత ఏమైనా నాకు సోకవచ్చేమో అనేటటువంటి బెంగతోటి ఈ కౌస్తుభం ఆ విషస్పరిశ లేకుండా ఉండడం కోసం గరుత్మంతుణ్ణి కూడా హృదయంలో ధరించి నిశ్చింతగా ఉందా అన్నట్లుగా గరుత్మంతుడు కౌస్తుభమణిలో ప్రతిఫలిస్తున్నాడు అని అంటారు. హరి హృదయారోహ ధన్యమైనటువంటి మణీంద్రునిలో గరుత్మంతుని ఛాయ ప్రతిబింబిస్తోంది. గరుత్మంతుడి ఛాయని ఎందుకు ధరిస్తున్నాడు కౌస్తుభము అంటే, విషం తాలూకు వైభవం ప్రభావం తన మీద ఉండకుండా ఉండడం కోసమా అన్నట్లుగా అంటారు. చూడండి, ఇప్పుడు అర్థాలు ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా ఒకరిని ప్రతిబింబింప చేస్తున్నాయి అనడానికి, గరుత్మంతుడు భగవంతుడు ఒకే స్థితి కనడానికి భగవంతుడు గరుత్మంతుడికి తన యొక్క రూపాన్నే ఇచ్చేస్తున్నాడు. అద్దంలో మన రూపమే కదా ప్రతిఫలిస్తుంది. అలాంటి గరుత్మంతుడి రూపం మనం చూడాలి అంటే కౌస్తుభంలో గరుత్మంతుడు ప్రతిఫలిస్తున్నాడు. ఇక్కడితో ఆగిపోలేదు. ఈ శ్లోకాలన్నీ కూడా భగవత్పరంగా కూడా సమన్వయం చేస్తున్నారు. అది మనకి ఇప్పుడు అవసరం లేదు. కౌస్తుభమణిలో ఇప్పుడు కనిపిస్తున్న ప్రతిబింబం ఎవరిది అంటే గరుత్మంతుడిది అని కదా మనం ఇంతవరకు చెప్పుకున్నాము. అలా చెయ్యొచ్చా అండి? భగవంతుడిని వదిలేసి ఇంకొకళ్ళని పెట్టుకోవచ్చా అండి లోపల? మన హృదయంలో భగవంతుడి ఫోటో పెట్టుకుని కావాలంటే మనకి ఇష్టమైన వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు. కానీ భగవంతుడికి లేకుండా మరొకరిని పెట్టుకుంటామా అని అంటే, భగవంతుడు కూడా ఉన్నాడట, ప్రతిఫలిస్తున్నాడట. ఎలాగా అంటే, కౌస్తుభమణికి మణి కదా అది, రెండు వైపులా కూడా అది చక్కగా స్వచ్ఛంగా ఏదైనా వస్తువు ప్రతిబింబించేటట్లుగా ఉంటుంది. రెండు పుటాలలోనూ దానికి ఆ రకమైనటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఒకవైపేమో ఎదురుగా ఉన్నటువంటి గరుత్మంతుడి రూపము, ఒక పక్క ఏమో అంటే ఇలా లోపలి పక్షమేమో ఆ సాక్షాత్తుగా హరి యొక్క రూపం, పరమాత్మ యొక్క రూపం. ఈ రెండు కూడా ఆ లాకెట్ అని అనుకుంటున్నాం. లాకెట్ చూడండి, ఒక పక్క ఒక రూపము, మరొక పక్క మరొక రూపము పట్టుకుంటాం కదా. అలాగా ఈ కౌస్తుభమణిలో ఒక పక్క శ్రీమన్నారాయణుడు, ఒక పక్క గరుత్మంతుడు, ఇద్దరూ ప్రతిఫలిస్తున్నారట. ఇద్దరిని ధరిస్తోందట కౌస్తుభమణి. ఎందుకు అనంటే, ఇదిగో ఈ విష భయంతో విషం ప్రభావం తనకి తగలకుండా ఉండాలి అన్నట్లుగా అది ప్రతిఫలిస్తున్నాయా అన్నట్లుగా ఉంది అనంటూ మణిముకురంగా అక్కడ ఈ గరుత్మంతుణ్ణి వర్ణిస్తారు వేదాంత దేశకులు. అద్భుతమైన భావన. దాన్ని ఒకసారి శ్లోకం పూర్తిగా చదువుతున్నాను, వినండి. అగ్రే తిష్టన్ ఉదగ్రో మణిముకుర ఇవ
అనన్యదృష్టేః మురారేః పాయాన్ మాయాభుజంగీ విషమయాత్ గాఢం అస్మాన్ గరుత్మాన్ క్షుభ్యత్ క్షీరాబ్ధి పాథః సహ భవన గరళస్పర్శ శంకీవ శంకే ఛాయాన్ ధత్తే యదీయాం హృది హరిహృదయారోహ ధన్యో మణీంద్రః. కౌస్తుభంలో గరుత్మంతుని ప్రతిఫలనానికి ఒక అద్భుతమైనటువంటి ఉత్ప్రేక్ష చేసి చెప్తున్నారు. ఇందులో వేదాంత దేశంలో ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి శ్లోకాలతో కూడినదే గరుడ పంచాశత్. ఏమో భగవంతుని అవకాశాన్ని బట్టి ఇలా అప్పుడప్పుడైనా దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ముందుకి సాగుదాం. ఇప్పుడు మనం ఈనాటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉండేటటువంటి అర్థ విశేషాలని తెలుసుకుందాం. తార్ష్య పక్షతివదస్య వల్లభాం రుద్రయా సహ సుకీర్తిమర్చయే హర్షబాష్పమపి కీర్తిమర్థినాం యన్ముఖేన కమలా కటాక్షయేత్. శ్లోకం అంటే ఇంకా గరుత్మంతుని వైభవమే తెలియబడుతుంది. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, సైన్యధురీణ ప్రాణ సహాయం అంటూ పరిజన ప్రహరణ పరివార వాహనాఢ్యాన్ అన్నట్లుగా ఈ నిత్యసూరుల యొక్క సర్వస్వము భగవంతునికి సేవకే నియుక్తమై ఉన్నది. అక్కడ విశ్వక్సేన పరివారాన్ని, విశ్వక్సేనుని యొక్క భార్యని మనం తలుచుకున్నాం. ఇక్కడ కూడా నిత్యసూరి అయినటువంటి గరుడుని యొక్క భార్యల గురించినటువంటి ప్రస్తావము, వారు చేస్తూ ఉండేటటువంటి వారి ద్వారా అమ్మవారు మనకి కలిగిస్తూ ఉండేటటువంటి లాభము తెలియబడుతున్నాయి. విశ్వక్సేనుల భార్య సూత్రవతీ దేవిని ఆమె యొక్క అందమైనటువంటి భుజాలని లతలుగా భావించి దాని మీద అద్భుతమైనటువంటి ప్లోత వస్త్రంలాగా, అమ్మ సేవ పాదసేవ చేసినటువంటి ప్లోత వస్త్రంలాగా, ఇప్పుడు కిచెన్ లో ఉన్నప్పుడు ఎలా అయితే ఆ కిచెన్ బట్టలన్నీ మనం భుజాల మీద వేసుకుని టకటక టకటక పనులు చేస్తూ ఉంటామో, ఇది మన సేవ, మనకు ఉండేటటువంటి సేవ. ఆ మురిగుడ్డలు మన భుజాల మీదే వేళ్లాడుతూ ఉంటాయి. అయినా మనకు ఎక్కడి నుంచో తెచ్చుకోవడానికి కూడా టైం ఉండదు కాబట్టి, లేదా యాప్రాన్ వేసుకుంటాను మనం, ఏది లేకుండా ఇంకా స్టైలిష్ గా వండుకునే వాళ్ళైతే. మనమైతే నార్మల్ కాబట్టి మనం ఏదైతే మనం దించడానికో పట్టుకోవడానికో తుడవడానికో పట్టుకుంటామో అదే మన భుజం మీద వేళ్లాడుతూ ఉంటుంది. కానీ ఈమె భుజం మీద వేళ్లాడుతూ ఉండేటటువంటి వస్త్రం అది ఉత్తరీయం. మనం అనుకున్నామే ఎలా సేవ చేస్తుంది అంటే, ఆ పాదాలు అగ్ని పాదసేవ చేసినప్పుడు ఆ వస్త్రాన్ని ఇలా భుజం మీద వేసుకుంటే అది ఒక లత మీద వేళ్లాడుతూ ఉండేటటువంటి అందమైన వస్త్రంలా ఉంది అని అమ్మవారికి సేవ చేసేటటువంటి సూత్రవతీ దేవిని మనం అక్కడ భావన చేస్తున్నాం. ఇప్పుడు ఈయనకి ఇద్దరు భార్యలుట. తమాషా, ఇద్దరే భార్యలు అంతే, ఇంతకంటే ఎక్కువ కూడా ఉండే అవకాశం చాలా చోట్ల ఉంటుంది. లక్కీగా గరుత్మంతుడి దగ్గర ఇద్దరు భార్యలు అవడం ఎలా ఉపయోగించింది అంటే, ఆయనకి రెక్కలు రెండే, ఆయనకి భార్యలు ఇద్దరే అనేదానికి ఇది సమన్వయపడుతుంది. పక్షి అనేసరికల్లా రెండు రెక్కలతో ఆకాశంలో ఎగురుతుంది అనుకుంటాము. గరుత్మంతుడు వేదమయుడు అంటే ఆయన కూడా మనకి భగవత్ ప్రాప్తిని కలిగించే వైభవం కలిగినవాడు అని అనుకుంటే, ఆయనకున్నవి కూడా రెండు రెక్కలే. అది జ్ఞానము అనుష్ఠానము అని చెప్పినట్లుగా వేదమయుడు కనుక విజ్ఞానమంతుడు ఆయన, నిత్య కైంకర్య పరుడు కనుక అనుష్ఠానం కలిగినటువంటి వాడు. అలాంటి ఆయనకు ఉండేటటువంటి రెండు రెక్కలు జ్ఞానము అనుష్ఠానం లాంటి లెక్కలైతే ఇద్దరు భార్యలు, వారి పేర్లు అవి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. వాళ్ళ ద్వారా అమ్మవారు మనల్ని ఎలా అనుగ్రహిస్తారు అనే అద్భుతమైన మాట ఆ పేర్లలో ఉండేటటువంటి అర్థాన్ని బట్టి చమత్కారంగా భట్టర్ వారు చెప్తున్నటువంటి శ్లోకం ఇది. ఇందులో క్రియాపదం ఆశ్రయే, అర్చయే అనేది క్రియాపదం. అర్చయే అంటే అర్చిస్తున్నాను. ఆశ్రయే అనుందా, అర్చయే అనుందా?
అర్చయే అనేది సరి అయినటువంటి పాఠం. వ్యాఖ్యానాలలో అర్చయే అని ఉంటేనే కరెక్ట్. మన దాంట్లో మళ్ళీ ప్రతిపదార్థంలో ఆశ్రయే అని మారింది, కానీ అర్చయే అన్నదే, ఆశ్రయిస్తున్నాను అనే అర్థాన్ని కూడా అదే ఇస్తుంది అనమాట. ఇంకొక క్రియాపదం కూడా అవుతుంది, కటాక్షయేత్ అనేటటువంటి క్రియాపదం. కటాక్షయేత్ అనేది కూడా ఒక అవాంతర క్రియగా మనం చెప్పుకుందాము. ఇందులో ఆశ్రయే లేదా అర్చయే, అర్చిస్తున్నాను, పూజిస్తున్నాను. ఎవరిని అనంటే అక్కడ ముందర పదం ఉంది చూడండి, సుకీర్తిం అర్చయే, సుకీర్తిని అర్చిస్తున్నాను. ఆ సుకీర్తి ఒక్కరేనా? ఇద్దరున్నారు కదా భార్యలు అంటున్నారు అంటే, రుద్రయా సహ సుకీర్తిం, రుద్ర సుకీర్తి ఇవి రెండు పేర్లు వాళ్ళిద్దరివి. రుద్రయా సహ సుకీర్తిని అర్చయే, రుద్రతో కూడా ఉన్నటువంటి సుకీర్తిని అర్చయే, అర్చిస్తున్నాను అని అంటున్నారు అనమాట. ఎందుకు ఆమెను వాళ్ళని ఎందుకు అర్థించడం అంటే, వాళ్ళు గరుత్మంతునికి చాలా ఇష్టమైన వారు కనుక. ఇక్కడ ఇద్దరిని అని చెప్పటం లేదు, ఒకరితోటి చెప్తున్నారు. సుకీర్తిని ప్రధానంగా తీసుకుని ఆమెతో కూడినటువంటి రుద్ర అని అంటున్నారు. అంచేత ఇక్కడ ద్వివచనం కాకుండా ఏకవచనంలోనే మనకు సమన్వయం సాగుతూ ఉంటుంది. ఎలాంటి వారు వీరిద్దరు అంటే, తార్ష్య పక్షతివత్. పక్షతి అని పదం ఉంది చూడండి. పక్షం అంటే రెక్క అని మనకు తెలుసు. పక్షతి అంటే రెక్కల యొక్క మూల భాగము అని అనుకోవాలి మనం. పక్షతి అంటే రెక్కల యొక్క మూలం అన్నమాట. రెక్కలు ఇలా విచ్చుకొని ఉంటాయి, కానీ అవి అంటి పెట్టుకొని ఉండేటటువంటి ఆ ప్లేస్ ఉంటుంది చూసారా, దాన్ని పక్షతి అంటారు. పక్షము పక్షతి అని చెప్పినప్పుడు ఇక్కడ పక్షతి అనేది పదం అంటే మూల భాగము అని అనుకోకండి. పక్షతి అనే పదంతో రెక్కలనే వివరణ చేస్తున్నారు అని అనుకోవాలి. పక్షతి అని ఎందుకు అంటున్నారు అని అంటే, ఇప్పుడు ఒక గద్దలాంటి గద్దే కదా ఇప్పుడు గరుత్మంతుడు అంటేను, అవి ముక్కుతోటి మాటి మాటికి ఆ భాగాన్ని ఇలా ఇలాగా పొలుచుకుంటూ ఉంటాయి, ఇలా రాస్తూ ఉంటాయి చూసారా, మాటి మాటికి వాటిని ఒక స్పర్శ చేస్తూ ఉంటాయి. ఇదొక సన్నివేశం పక్షిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పక్షతిని కాదు, పక్షతివత్ అంటే పక్షవత్ అని చెప్పుకోవాలి. పక్షముల వలె తనకుండేటటువంటి రెక్కల మీద ఉండేటటువంటి ఇష్టమే రెక్కల వలె వీరు కూడా ఆయనకి ఇష్టలు అని అర్థం. వానరాలకైతే తోక ఇష్టం, అలాగే పక్షులకి అయితే రెక్కలు ఇష్టమైనటువంటి భాగాలు అవుతూ ఉంటాయి. వానరానికి తోక ఇష్టం అనడానికి మనకి సుందరకాండలో సన్నివేశం కనిపిస్తుంది. ఏదైనా ఆనందం జరిగిందే అనుకోండి, తోకను ముద్దు పెట్టేసుకుంటాయి, తోకను పైకెత్తి ఆడిస్తూ ఉంటాయి. ఇవి తిరిగి వస్తున్నప్పుడు, హనుమ తిరిగి వస్తున్నప్పుడు వానరులు చేసినటువంటి చేష్టలన్నీ మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. హనుమే చేసిన చేష్ట మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఆస్ఫోటయ మాస చుచుంబ పుచ్చం తంబానరోహన్ నిపపాత భూమో. మండోదరిని సీతగా అనుకుని చేసినటువంటి వేరి చేష్టలన్నీ మనకు అక్కడ కనిపిస్తే, అందులో చుచుంబ పుచ్చం తోక ముద్దు పెట్టేసుకున్నాడట. అబ్బో సీతాదేవి దొరికిపోయిందనేటటువంటి ఆనందంతో అంటారు. అంచేత వానరాలకైతే తోక ఇష్టము, పక్షులకైతే రెక్కలు ఇష్టం. అందుకే తార్ష్య పక్షతివత్ అస్య వల్లభాం. ఆ రెక్కలంటే ఎంత ఇష్టమో భార్య అంటే కూడా అంత ఇష్టం. అక్కడైతే విశ్వక్సేనుల దగ్గర ప్రాణ సహాయం అన్నారు, ప్రాణవత్ సహాయ అని అక్కడ చెప్పుకున్నాం. ప్రాణం కంటే ఎక్కువ ప్రాణం వంటిది అని మనం అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ పక్షం వంటిది. ఆమె ప్రాణం అయితే ఈ వీరు పక్షములు. పక్షములు అంటే రెక్కలు. ఇక్కడ సుకీర్తిని ప్రధానంగా చేసుకుని చెప్తున్నారు కనుక పక్షతివత్ అస్య వల్లభ. వల్లభ అంటే ఇష్టురాలు, ప్రియురాలు అని అర్థం అనమాట. భర్తకి చాలా ప్రియురాలు అయినటువంటి ఆమెని. రుద్రయా సహ, రుద్రతో కూడి ఉన్నటువంటి సుకీర్తిం అర్చయే. ఏమిటండి ప్రయోజనం? ఎందుకు? వాళ్ళు మనకేం చేస్తున్నారు? ఆయనకి భార్యలు కనుక వాళ్ళంటే ఇష్టం. మనం ఒక శ్రీమన్నారాయణుని భార్యనే కదా సేవించాలి అని అనుకుంటాము. వీళ్ళందరికీ ఎందుకు దండాలు పెట్టాలి అంటే, మీకు కావలసినది అమ్మవారు వారి ద్వారానే కలిగిస్తారు అని అంటారు. ఏమిటి అమ్మవారు వాళ్ళ ద్వారా ఇస్తున్నారు అంటే చూడండి, కమలా
కటాక్షయేత్ అని పదముందా? కమల అంటే అమ్మవారు శ్రీదేవి, శ్రీరంగనాయకి. ఈ శ్రీదేవి అనడానికి మనకి ఇంతకు ముందు ఎన్నో పదాలు వచ్చాయి. అదే శ్రీస్తన కస్తూరి శ్రీ పదం వచ్చింది. లక్ష్మీ కల్పలతోత్తుంగ లక్ష్మి అనేటటువంటి పదం వచ్చింది. ఇందిరయా విహర్తం అనేటటువంటి ఇందిరా అనేటటువంటి పదం వచ్చింది. శ్రీరేవ పుత్రి అన్న చోట శ్రీ అనేటటువంటి పదం వచ్చిందా? ఇప్పుడు కమల అనేటటువంటి పదం చెప్తున్నారు. ఈ పదం ఇంతకు ముందు మనకి ప్రస్తావం శ్లోకాలలో రాలేదు. కమల కటాక్షయేత్ అమ్మవారు మనకి అనుగ్రహిస్తున్నారు. ఏమిటి? యన్ముఖేనా ఎవరి ద్వారా, ఎవరి ద్వారా శ్రీదేవి మనకి అనుగ్రహిస్తుందో అంటున్నారు. ఏం అనుగ్రహిస్తోంది అనంటే హర్షబాష్పమపి కీర్తిం అంటున్నారు. ఆనందాశ్రువులని అనుగ్రహిస్తోంది, మంచి యశస్సుని, మంచి కీర్తిని అనుగ్రహిస్తోందిట అమ్మవారు. ఎవరికి? అర్థినాం కోరినటువంటి వారికి అని అర్థం. అమ్మని చేరి అమ్మని ఎవరైతే అర్థిస్తారో అమ్మని అర్థించినటువంటి వారికి ఆ అమ్మవారు రంగనాయకి ఎలా అనుగ్రహిస్తున్నారు అనంటే వీరి ద్వారా అనుగ్రహిస్తున్నారు. ఏమి అనుగ్రహిస్తున్నారు అంటే కళ్ళ అంటే నీళ్లు తెప్పిస్తున్నారట. అంటే ఏడ్చేటట్టు చెయ్యడమా? ఏడిపిస్తోందా? అందుక ఆశ్రయించాలి అనంటే ఈ ఏడుపు కళ్ళ అంటే నీళ్లు రావడం మనకెక్కడ వ్యతిరేకంగా ధ్వనిస్తుందో అని భట్టర్ వారు ఇందులో స్పష్టంగానే చెప్తున్నారు. హర్షభాష్పం అంటున్నారు. ఒక్కసారి చక్కగా మన అల్మారా తీసుకుని కబోర్డ్ తెరుచుకుని అందులో నీట్ గా మనం సెట్ చేసి పెట్టుకున్నటువంటి పట్టు చీరల వరసలని కనుక చూసుకుంటే మనలో కలిగేటటువంటి పెళ్ళుబుకేటటువంటి ఆనందము అశ్రు రూపంలో జాలువారుతుంది. ఇనపెట్ట తెరిచి అక్కడ మనం సరిగా పెట్టుకుని సర్దుకొని పెట్టుకున్నటువంటి మన యొక్క ఆ సంపదని కనులారా చూసుకుంటే మనలోంచి కలిగేటటువంటి ఆ హర్ష అతిరేకం వల్ల కలిగినటువంటి ఆనందాశ్రువులు ఇది లౌకికమైనటువంటి సంపద విషయంలో అయితే ఇష్టమైన వాళ్ళని చూస్తే ఆనందం కలుగుతుంది. ఆనందం అతిశయిస్తే మనలో కలిగేటటువంటి ఒక మార్పు ఏది అంటే కళ్ళల్లోంచి నీళ్లు రావడం. దుఃఖం కలిగినా కళ్ళంట నీళ్లు కారుస్తాం, ఆనందం కలిగినా కళ్ళంట నీళ్లు కారుస్తాం. అయితే కళ్ళంట నీళ్లు కారే అంత ఆనందం అంటే ఎప్పుడనమాట? అతిశయితమైనటువంటి ఆనందం కలిగినప్పుడే కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి తప్ప ఏడుపైతే ఇంత మాత్రం ఇంత కొంచెం దుఃఖం ఉన్నా సరే ఓ వలవల వలవల ఏడ్చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళ నెత్తి మీద నీళ్ల కుండ ఉంది అని కూడా తిట్టుకుంటూ ఉంటారు. ఊ అంటే ఏడుపు, ఆ అంటే ఏడుపు, కళ్ళంట కార్చేస్తూ ఉంటే వీళ్ళకి ఏదో ప్రమాదం జరిగిపోయింది అనేటటువంటి ఒక మంచి సింపతి కూడా సంపాదించుకుంటారు అలాంటి వాళ్ళు. కొంతమంది నాలాంటి వాళ్ళకైతే ఏవైనా కళ్ళంటి నీళ్ల చుక్క కూడా రాదు. అప్పుడు వాళ్ళ అద్దనికి వీళ్ళకి అసలు ఏమీ స్పందన ఉండదు, వీళ్ళకి దుఃఖం ఉండదు అని అనుకుంటున్నారు. ఎందుకు ఉండదు? దుఃఖం తప్పకుండా ఉంటుంది. కానీ కొంతమందికి అయితే వెంటనే నీళ్లు కారిపోతూ ఉంటాయి. అలా ఆనందాశ్రువులైతే అలా రావండి. ఆనందం అతిశయిస్తేనే మన కళ్ళ అట్లా నీళ్లు కారతాయన్నమాట. అంతగా హర్షబాష్పాలు వచ్చే అంతగా ఆనందాన్ని ఇస్తుంది ఆమె. కాబట్టి ఎవరి ద్వారా ఇస్తుంది అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇద్దరి పేర్లు గుర్తుపెట్టుకోండి. రుద్ర అనే ఒక ఆవిడ పేరు చెప్తున్నారు. రుద్ర అంటే రోదయతీతి రుద్ర అని అర్థం అనమాట. ఏడిపించేది అని అర్థం. మనకి విష్ణు సహస్రనామంలో స్వామి నామాలలో కూడా రుద్రహ అని ఒక నామం ఉంది. దానికి భట్టర్ వారు ఇదే వ్యాఖ్యానాన్ని రాశారు. అయితే ఏడిపిస్తాడు అంటే దుఃఖం కలిగించి ఏడిపించేవాడు కాదు, తనలో ఉండేటటువంటి రకరకాలైన దివ్య చేష్టలతో ఆనందాన్ని కలిగించి ఆనంద బాష్పములు స్రవించేటట్లుగా చేసేవాడు రుద్రుడు అంటారు అక్కడ అర్థాన్ని. కావాలంటే తర్వాత మీరు ఆ విష్ణు సహస్రనామ భాష్యంలో ఈ పేరు దగ్గర ఉండేటటువంటి అర్థాన్ని చదువుకోండి. ఇక్కడ రుద్ర అనే పేరు కూడా అదే, ఈ పేరుని బట్టి చమత్కారం చేస్తున్నారనమాట భట్టర్ వారు. ఈవిడ ఏడిపిస్తుంది అంటే అమ్మవారు మనం ఆమెను ఆశ్రయిస్తే మనని ఏడిపిస్తుంది. ఎవరి ద్వారా? యన్ముఖేనా రుద్ర ద్వారా అంటున్నారనమాట. రుద్ర ద్వారా ఏడిపించడం ఏమిటండి అంటే వీళ్ళు ఈ ఆశ్రయించిన వారి గురించి
రికమెండేషన్ చేస్తున్నారు అమ్మవారికి, అప్పుడు అమ్మవారు వారిని అనుగ్రహిస్తుంది అని. లేదా అమ్మవారికి వీళ్ళిద్దరూ రెండు నేత్రాల లాంటి వారు అని అనుకుంటున్నాము. వీరి ద్వారా అమ్మవారు ఈ రకమైనటువంటి ఆనంద బాష్పాలని కలిగిస్తుంది. ఇక సుకీర్తిం కీర్తిం అపి అని అనుకోవాలన్నమాట. ఆనంద బాష్పాలు మాత్రమే కాదు, సంపద ఉంటే చాలదండి, వీళ్ళు సంపన్నులు అని అందరూ కూడా అనుకోవాలి కదా. మనకు ఉండేటటువంటి ఆస్తి అధికమే కావచ్చు, కానీ మనం సంపన్నులం అనేటటువంటి ఒక కీర్తి కూడా మనకి కలిగితే కదా అప్పుడు తృప్తి ఉంటుంది. అంచేత మనిషికి కావలసినది సంపద కావాలి, మనిషికి కావలసినది కీర్తి కావాలి. ఈ కీర్తిని, మంచి కీర్తి ఎవరి ద్వారా వస్తుందో వారిని సుకీర్తి అంటారు. ఎవరైతే ఏడిపిస్తారో వారిని రుద్ర అంటారు. రుద్ర అనే మాటకి అర్థం సుకీర్తి అనేటటువంటి మాటకి అర్థం చెప్తున్నారు. వీళ్ళిద్దరి పేర్లు రుద్ర సుకీర్తి కనుక అమ్మవారు వీరిద్దరి ద్వారా అంటున్నారు. అంటే వీరిద్దరూ పరిచారకలై సేవిస్తూ ఉండి వీరి పురుషకారం ద్వారా అమ్మవారు ఆశ్రయించిన వారిని అనుగ్రహిస్తారు. ఏమేమి అనుగ్రహిస్తారు అంటే రుద్ర ద్వారా ఆనంద బాష్పాలని, అంటే అత్యధికమైనటువంటి ఆనందాన్ని, సంపదని ఇస్తున్నారు. సుకీర్తి ద్వారా చక్క విలక్షణమైనటువంటి కీర్తిని మనకి అందిస్తారు అని ఇందులో చెప్తున్నారు. ఆ ఇద్దరు భార్యలని కూడా అర్చయే అని చెప్తున్నారు. మనకి ఆగమాలలో గరుడుని యొక్క పత్నులుగా వీళ్ళిద్దరూ చెప్పబడుతూ ఉంటారు. అలాంటి వారిద్దరి ద్వారా వారిద్దరూ కూడా లక్ష్మీ అమ్మవారికి సేవికలుగా ఉంటారు. అందరూ కూడా ఆ స్వామి భగవంతునికి సేవకుడు అయితే వారి పరివారం అమ్మవారికి సేవికలుగా ఉంటారు అని ఎన్ముఖేన అనడంలో లక్ష్మీ అమ్మవారు ఎలా అయితే స్వామి వారి ద్వారా మనకి మంచిని కలుగజేస్తుందో వీరు అమ్మవారి ద్వారా మనకి మంచిని కలుగజేసేవారు అవుతారు. కాబట్టి పురుషకార స్వరూపిణులుగా భావన చేస్తూ అలాంటి అమ్మ అనుగ్రహాన్ని పొందించేటటువంటి రుద్ర సుకీర్తి అనేటటువంటి వీరిద్దరిని అర్చయే, పూజిస్తున్నాను, సేవిస్తున్నాను అని ఇందులో వారిద్దరిని కూడా ఆశ్రయించి వారి వైభవాన్ని కూడా మనకి తెలియచేస్తున్నారు. అంచేత వీరిద్దరిని ఆశ్రయిస్తే మనకి లభించేది అమ్మ యొక్క అనుగ్రహం. ఏ రకంగా అంటే అతిశయితమైనటువంటి ఆనందము, అద్భుతమైనటువంటి యశస్సు మనకి కలిగిస్తున్నారు అని భట్టరు వారి భావనలలో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి చమత్కారానికి ఈ శ్లోకం ఒక నిదర్శనం. పేర్లని బట్టి అమ్మ అనుగ్రహం మనకి ఇలా కలుగుతుంది అనే దాన్ని చాలా అందంగా ఇందులో తెలియచేస్తున్నారు భట్టరు వారు. ఇక్కడ ఈ ప్రస్తావాన్ని అంటే ఈ రుద్ర సుకీర్తి అనే వారిద్దరు కూడా గరుత్మంతుని భార్యలు అని చెప్పడం, అలాగే ఆయన వేదమయుడు అని చెప్పడం, ఆ సన్నివేశాన్ని చెప్పినటువంటి ఒక అద్భుతమైన ఒక దీంతో మనకి గరుడ దండకం ప్రారంభమవుతుంది. చివరిలో నేనే చదువుతాను, మీ దగ్గర గరుడ దండకం కూడా ఉండదు, కానీ సన్నివేశాన్ని నేను మీకు చెప్తున్నాను. తార్ష్య పక్షతివత్ అనడంలో పక్షతి అంటే పక్షములు అని అనుకున్నాము. పక్షములు ఎంత ఇష్టమో భార్యలు కూడా అంతే ఇష్టము అని అనుకుంటున్నాము. ఆ భార్యల పట్ల గరుత్మంతునికి ఉండేటటువంటి ప్రీతి వారిని ఆలింగనం చేసుకోవడంలో కనిపిస్తుంది అంటారు. రెక్కలు ఎలాగైతే ఎప్పుడు ఇలా చుట్టుకొని ఉంటాయో ఆ తార్ష్య పత్నులు ఇద్దరు కూడా స్వామిని అలాగే గాఢాలింగనం చేసుకుని ఉంటారు అని చెప్తారు. గరుడదండకంలో సన్నివేశం మీకు భావం చెప్పేస్తాను, పదాలు మీకు అర్థం కావు. అమ్మ రామచంద్రుడు శత్రు సంహారం చేస్తే ఆ అమ్మ వచ్చి స్వామిని గట్టిగా ఆలింగనం చేస్తుంది. ఖరదూషణాదుల వధ సందర్భంలో స్పర్తారం పరిషస్వజే అని మనం అక్కడ వింటూ ఉంటాం. ఇప్పుడు గరుడు స్వామికి వాహనమైన వాడు. ఆ స్వామి దుష్ట సంహారం కోసం సిద్ధమయ్యి ఆ దుష్ట సంహారం కోసం గరుడుణ్ణి అధివసించి వెళ్ళి దుష్ట సంహారం చేస్తాడు. గరుడుడికి ఆనందం దేనివల్ల అంటే ఆయన వేద నీడాధిరూఢం అంటారు.
పక్షి కాబట్టి గూట్లో ఉంటుంది. ఈ గరుత్మంతుడు ఉండేటటువంటి గూడు ఏది అంటే వేదం అనేటటువంటి గూడు అంటారు. గూడే వేదం అన్నమాట. అంటే గరుత్మంతుడు ఆ వేదంలో ఇమిడి ఉంటాడు, వేద స్వరూపమే గూడు అని, అందులో ఉండేటటువంటి వాడు అని చెప్తున్నారు. ఆయన వైకుంఠుని తన స్కంధం మీద మోసే అవకాశం కలిగినందువల్ల తన భుజస్కంధాలని ఆయనకి పీఠంగా చేయటం వల్ల చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన అధివసించి స్వామి వెళ్ళి దుష్ట శిక్షణ చేసి వస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, యుద్ధానికి సైనికుడు యుద్ధ రంగంలోకి వెళ్ళిపోతే అతన్ని వివాహం చేసుకున్నటువంటి భార్యలకు ఉండే కష్టం ఎవ్వరూ గుర్తించలేరు. అందుకే సైనిక పరివారంలో ఆ భార్య ఎన్ని త్యాగాలు చేస్తేనో ఉత్తములైనటువంటి సైనికులు రక్షణ చేయగలుగుతూ ఉంటారు. అలాంటి సైనికులలో ఒకడు ఈయన కాబట్టి సైన్యాధిపతే అని చెప్పుకోవాలి. కాబట్టి ఆయన భగవంతుడిని తీసుకొని బయటికి వెళ్ళిపోతే ఈ రుద్ర సుకీర్తి పాపం ఆయనకి దూరమై చాలా విచారాన్ని పొంది ఉంటారు. ఇప్పుడు విజయాన్ని పొంది ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నాడు. తిరిగి రాగానే ఈ రుద్ర సుకీర్తి ఇద్దరు కూడా ఒక్కసారి గట్టిగా ఆయనని ఆలింగనం చేసుకుంటారు. ఇప్పుడు ఆ సన్నివేశం చూడండి. భర్తారం పరిషస్వజే అనేటటువంటి సన్నివేశంలాగే ఈయన కూడా విజయంతో వచ్చేసరికి ఇన్నాళ్ళి ఆ విరహంతో ఆ రుద్ర సుకీర్తులు ఇద్దరు గరుత్మంతుణ్ణి దగ్గరగా ఆలింగనం చేసుకుంటారట. అలా భార్యలు ప్రీతితో తనని ఆలింగనం చేసుకుంటే గరుత్మంతుడికి ఒళ్ళు గగుర్పొడుస్తుందిట. ఒళ్ళు గగుర్పొడి చేసరికల్లా జరిగిన సన్నివేశం జాగ్రత్తగా వినండి. ఎంత వేదాంత దేశకుల స్తోత్రాలు లాంటి స్తోత్రాలే ఎక్కడా కనిపించవు, ఇదంతా మామూలుగా కనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇక్కడ గరుత్మంతుడంటే పక్షి కదని, ఆ పక్షి ఒళ్ళు గగుర్పొడిచింది. అంటే ఇప్పుడు ఏమైంది, ఒళ్ళు గగుర్పొస్తే మన ఒంటి మీద ఇవి ఏమిటి బూమ్స్ అంటారు చూసారా, అలా వస్తాయి కదా, అలా వచ్చాయి గరుత్మంతుడికి. అలా వచ్చేసరికల్లా అక్కడ ఒక హారతి ఒక సన్నివేశం కనపడింది. ఏమైంది, గరుత్మంతుడు పావులని ఆయన ఆభరణాలుగా ధరిస్తున్నాడు. ఈశ్వరుడే కాదు, గరుత్మంతుడు కూడా పావులని ఆభరణాలుగా ధరిస్తాడు. రేపు చెప్తాను 8 రకాలైన పాములని 8 ఆభరణాలుగా 8 చోట్ల ఆయన ధరిస్తాడు అని కూడా చాలా వివరాలు ఉన్నాయి. అందులో గరుత్మంతుడికి ఇప్పుడు ఒళ్ళు గగుర్పొడిచింది. పాములు కదండి చుట్టుకుని ఉన్నాడు ఆయన. ఈ ఒళ్ళు గగుర్పొడిచేసరికి ఆయనకి ఆభరణాలుగా ఉండేటటువంటి పాములకి ఒక్కసారి ముళ్ళు గుచ్చుకున్నట్టు అయింది. అంతేకనా, అంతవరకు మెత్తగా ఉన్నటువంటి ఆ శరీరం గగుర్పొడి చేసరికల్లా పాములకి ఒక్కసారి ఆ వేధం అంటే ఇలా సూదులతో గుచ్చితే ఎలా ఉంటుందో అలా అయిందిట. అలా అయ్యేసరికి ఇదేంటిలాగా అని ఆ పాములు ఒక్కసారి పడగలు విప్పేయట. ఎప్పుడైతే పాములు పడగ విప్పేయో ఆ పడగల మీద ఉండేటటువంటి మడులు ప్రకాశించేయట. ఆ మడి ప్రకాశం అంతా ఒక్కసారి ఏకమయ్యి దిగ్విజయంతో వచ్చాడు కదా, దిష్టి దోషం తగులుతూ హారతిచ్చి కదా లోపలికి తీసుకురావాలి అని ఆ నీరాజనాలు అందుకుంటున్నాడా అన్నట్లుగా ఉన్నటువంటి గరుడు అంటాడు. ఎంత అద్భుతమైన భావన చూడండి ఇది. అందులో గరుత్మంతునికి ఉండే అన్ని వైభవాలు మనకి ఇందులోనే వస్తున్నాయి. వేదమయుడు ఆయన, వైకుంఠునికి వాహనము ఆయన, ఆయన స్కంధాన్ని అధివసించి ఉంటాడు పరమాత్మ, దుష్ట శిక్షణ చేస్తాడు ఆయన, దిగ్విజయాన్ని పొందిస్తాడు గరుత్మంతుడు. వచ్చిన తర్వాత భార్యలిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ అంటే తన రెక్కలలాగే వాళ్ళకి ఆ ఇష్టుడైనటువంటి వాడు, ఆ ఇష్టం పులకాంకితమైంది శరీరం. ఆ శరీరంని చుట్టుకొని ఉన్నటువంటి పాములు ఒక్కసారి గుచ్చుకున్నట్టుగా ఈ తెలివి తెచ్చుకున్నాయి. ఏమిటైంది అనేసరికి పడగలు విప్పేసరికి పడగల మీద ఉండేటటువంటి ఆ రత్న రోచి ఒక్కసారి నీరాజనమైందా అన్నట్లుగా ఉంది. ఆనాడు సీతాదేవి ఆలింగనం చేసుకుంది మాత్రం అక్కడెవరు హారతిచ్చిన వాళ్ళు మనకి కనపడరు. కానీ వాల్మీకి అవేమీ చెప్పలేదు. కానీ ఇక్కడ మాత్రం ఈ రుద్ర సుకీర్తి ఆలింగనం వల్ల కలిగినటువంటి ఆనందం అలా వ్యక్తమైంది అని వేదాంత దేశకులు వర్ణించడంలో వారంటే ఆ భార్యలంటే ఈయనకి ఎంత ఇష్టం అనేది చెప్తూ తార్ష్య పక్షతివత్ అనేటటువంటి ఒక ప్రయోగంలో రెక్కలు ఎలా ఇష్టమో అలాగే భార్యలు కూడా ఆయనకి అస్య వల్లభాం అనే మాటని మనం అక్కడ అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గరుడ దండకంలో మొదటి చూర్ణికలో ఉంటాయి. ఒకసారి ఆ చూర్ణిక కూడా చదివేసుకుని అప్పుడు మనం
శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. దీంట్లో ఒక్క శ్లోకం ఉంది. మొదటిది శ్లోకం, తర్వాతంతా చూర్ణికలు శరణాగతి గద్యంలా ఉంటాయి. నమః పన్నగనర్థాయ వైకుంఠ వశవర్ధినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే. ఇందులో మణిముకురంగా చెప్పారు మనకి భట్టరు వారు. ఆ శ్లోకంలో మణి మందరంగా చెప్తున్నారు. మందరం అంటే శృతులనేటటువంటి సాగరాన్ని మథించినటువంటి మందర పర్వతము గరుత్మంతుడు అంటారు. అందులోకి ఇప్పుడు మనం వెళ్ళదు. ఇంతవరకు మనం తెలుసుకున్న అంశాలన్నీ కలిగినటువంటి ఈ దండకంలో ఉండే మొదటి భాగాన్ని అనుసంధానం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. గరుడం అఖిల వేద నీడాధిరూఢం. నీడం అంటే గూడు అని అనుకుంటున్నాం కదా. ద్విషత్ పీడనోత్కంఠిత. ద్విషత్ పీడనోత్కంఠిత. చాలా మురిసిపోతున్నాడు. ఉత్కంఠతో వెళ్ళి 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 శత్రువులను సంహారం చేసేయాలి అని శ్రీమన్నారాయణుడు ఉత్కంఠితుడై ఉన్నాడు. అకుంఠ వైకుంఠ. అకుంఠ వైకుంఠుడు అంటే మొక్కవోని వైకుంఠం అంటున్నారు. వైకుంఠుడు అంటే పరమాత్మ. ఆయన శత్రు దైత్య మర్దనం కోసం ఉత్కంఠని కలిగి ఉన్నాడు. పీఠీకృత స్కంధం. ఆయనకి తన పీఠంగా చేశాడు భుజాలని ఎవరు? గరుడు. స్వనీడా గతి ప్రీత. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, తన పీఠం చేశాడు, జయించాడు, స్వామి వచ్చాడు, ఈయన కూడా వచ్చాడు. గూట్లోంచి పక్షి బయటికి వెళ్ళి మళ్ళీ గూట్లోకి వచ్చిందనమాట. స్వనీడా గత ప్రీత రుద్ర సుకీర్తి స్తనాభోగాఢోపగూఢం. భార్యలనిద్దరిని దగ్గరగా తీసుకున్నాడు ఆయన. స్ఫురత్ కంటకవ్రాత. ఒళ్ళు పులకరించింది. వేధవ్యథ. ముళ్ళు గుచ్చుకున్నట్లుగా అనిపించింది. ఎవరికి? వేపమాన ద్విజిహ్వా. పాములకి కంపిస్తున్నాయి అవి. ఏమిటిలా అయింది అని అనుకున్నాయి. ద్విజిహ్వాధిపాకల్ప విస్ఫార్యమాణ. పాములే ఆభరణాలుగా ఉన్నాయి, అవి విస్ఫార్యమాణ. పడగలని విచ్చుకున్నాయి వాటి తలలు. స్ఫటావాటిక. వాటి మీద ఉండేటటువంటి ఆ పడగల వరుస మీద ఉండేటటువంటి రత్న రోచిచ్చట. రత్నముల యొక్క కాంతుల యొక్క సముదాయం అన్నమాట. అదే ఛటారాజి నీరాజితం. అవే నీరాజనాలుగా, జయహారతులుగా, దిష్టి తీసేటటువంటి హారతులుగా కలిగినటువంటి కాంతి కల్లోలి నీరాజితం. అలాంటి కాంతి కల్లోలం, కాంతి ప్రవాహంతో నీరాజనాలని అందుకుంటున్నటువంటి గరుడం ఈడే అంటారు. గరుడుని ఈడే. ఈ క్రియాపదం మనకి ఇంతకు ముందు వచ్చింది. మనం చాలా చాలా ఎక్సర్సైజులు చేసాం కదా. ఈడే అనేది ఎక్కడెక్కడ ఉంది అని కూడా అనుకున్నాం. ఈడే స్తుతిస్తున్నాను అంటూ గరుడ దండకంలో మొదటి చూర్ణిక అన్నమాట. అందులో ఈ రుద్ర సుకీర్తి వీరి గురించినటువంటి ప్రస్తావం మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. వరలక్ష్మి గారు. పార్ష్య